హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. నాకైతే పీతల కూర అంటే చాలా ఇష్టం. సో ఈరోజైతే పీతల కూర టేస్టీగా నేను ఎట్లా వండుతాననేది మీకు చూపించబోతున్నాను. సో చాలా టేస్టీగా ఉండే పీతల కూర మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ మీకు నచ్చే నాన్ వెజ్ రెసిపీ పోస్ట్ చేయాలంటే వెంటనే కమెంట్ బాక్స్లో మీకు నచ్చిన నాన్ వెజ్ రెసిపీ ఏంటో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా పీతల కూర ఎలా చేస్తారనేది చూపించేస్తాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి కావాల్సిన బౌల్ని పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కుక్ అయ్యేంతలోపు పీతలని తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. శుభ్రంగా పీతలని ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. 3 నుంచి 4 సార్లు వరకు నీట్గా ఉప్పుతో కడుక్కొని అప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఆ పీతలున్న బౌల్ని పైకి కిందకి తిప్పుతూ చేత్తో మనం కలిపితే రుచుకుంటాయి కాబట్టి చక్కగా బౌల్ని కిందకి పైకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మ్యారినేట్ చేసిన పీతల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిబందు, అలానే కొత్తిమీర ఈ 3 వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చక్కగా ఆనియన్స్ అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పీతలు, వాటిని ఈ ఆనియన్స్లో వేసి కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టేసి పీతలను అయితే కుక్ అవ్వనివ్వాలి. 4 to 5 minutes వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. పీతలు చక్కగా ఉడికిపోతాయి.
ఈలోపు కర్రీలో కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, ధనియాలు, ఒక అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక యాలుక్కాయ, ఇంకా గసగసాలు వీటిని చక్కగా పౌడర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ మసాలాని పేస్ట్ చేసి పక్కన పెట్టుకునే లోపు పీతలు అయితే చక్కగా ఉడికిపోతాయి. ఇక్కడ చూడండి, కర్రీ అయితే 70% వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇలా ఉండంగా ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని ఇందులో యాడ్ చేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడేంత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒక 7 minutes వరకు కుక్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరగా సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోయిందో లేదో చూసి మరికొంత సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీలో పెద్దగా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏముండవు, కానీ పీతలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా నేను చేసినట్టు ఒకసారి చేసుకొని చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా మరిన్ని మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ అలానే మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే షబ్నాస్ థింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటి వరకు నేను కుక్ చేసిన కొన్ని నాన్ వెజ్ రెసిపీస్ అలానే మంచి మంచి రెసిపీస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి.